కూటమి ప్రభుత్వంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కల్లూరు మండలం రేముడూరు గ్రామానికి చెందిన వరి రైతులతో సమస్యలపై కాటసాని చర్చించారు. పండించిన పంటకు మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తోందని కాటసాని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ప్రతి రైతుకు గిట్టుబాటు ధర, పంట బీమా అందించేవారని గుర్తు చేశారాయన. రైతన్నకు అండగా వైఎస్ఆర్సీపీ నిలిచి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కృషి చేస్తామనంటున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ మరింత సమాచారం అందిస్తారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారంగా పంట పెట్టుబడి సహాయం చేయకపోగా ఈ యొక్క పండించిన పంటకు మద్దతు ధర కూడా కల్పించలేని పరిస్థితి. తమ పండించిన పంటను అమ్ముకోవడానికి రేమడూరు గ్రామస్తులు ఎంతగానో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క రైతుల సమస్యలను తెలుసుకుని ఈ యొక్క ప్రాంతానికి వచ్చి రైతులతో మాట్లాడుతున్నారు. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాటసాని ఉన్నారు. వారితో మాట్లాడతాం. చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ విధంగా ఉంది అంటారు రైతుల పరిస్థితి? రైతులు మనం దిగుతానే వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ బాధలు చెప్పడం జరుగుతుంది. జగనన్న గవర్నమెంట్లో మేము 6,000 రూపాయలు బస్సు అమ్ముకున్నాము. ఇప్పుడు కనీసం కింటం అంటే 100 కేజీల మేము బియ్యము ఇప్పుడు 4,000 రూపాయలు కూడా పోయే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. దాంతోపాటు పోయిన సంవత్సరం కూలీ రేట్లకు ఈ సంవత్సరం కూలీ రేట్లకు కూడా చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు 500 లేని ఎవరు కూడా పనికి వచ్చే పరిస్థితి లేని పరిస్థితి. ఈ వర్షం పడిన తర్వాత ఈ కట్టింగ్ మిషన్తో అయితేనేమి అంటే మామూలుగా తేమ లేకుండా పోతే కట్టింగ్ చేస్తే కొద్దిగా వడ్లు ఇవన్నీ నీట్గా వస్తాయి. ఈ వర్షం పడిన తర్వాత ఆ తడికి ఆ కట్టింగ్ ఇవంతా కూడా కట్ కావడం కొద్దిగా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు మనం చూస్తాం కేవలం ఎలక్షన్ల ముందర మాటలు చెప్పి ఎలక్షన్లో ఓట్లు వేయించుకొని అయిపోయిన తర్వాత ప్రజలను మర్చిపోయే నాయకులు ఉన్నప్పుడు, ప్రభుత్వాలు ఉన్నప్పుడు రైతుల పరిస్థితి ఇంతే ఉంటుంది. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మనం 5 ఏళ్లలో చెప్పిన మాట ప్రకారం రైతు భరోసా ఇవ్వడం జరిగింది. ఏ పంట పండించినా కూడా ఆ పంట గిట్టుబాటు ధర లేకపోతే మన ఆర్బీకే ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ ఏరియాలో కూడా మన రైతు భరోసా సెంటర్లు పెట్టడం జరిగింది. ప్రజలకు ఏదో ఒక మాయ మాటలు చెప్పి సూపర్ 6లో ఇంకోటి సూపర్ 7లో పెట్టి నేను ప్రజలు మోసం చేసి ఓట్లు వేయించుకున్నాను, ఇంకా నాకు ప్రజలతో ఏమో అవసరం లేదనే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉండడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. వారి పక్షాన పోరాడానికి తాము సిద్ధంగా ఉన్నామని రేపు జరగబోయే యొక్క పెద్ద కార్యక్రమంలో తమ నిరసన గళాన్ని అయితే ప్రభుత్వానికి వినిపించేలాగా తాము చేస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.